హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ప్రైజ్ యాక్షన్ గురించి ఆల్రెడీ మనం క్యాండిల్ స్టిక్స్ తో ఉపయోగించి ప్రైజ్ రీడ్ చేయడం అనేది ఈ వీడియోలో చేసుకున్నాం. అయితే దీనికంటే ముందుగా మనం ప్రైజ్ యాక్షన్ లో 4 వీడియోలు చేసాం ఆల్రెడీ. ఇది క్యాండిల్ స్టిక్స్ యొక్క ఇంటర్నల్ థియరీ ఏంటి, దాంట్లో సింపుల్ ప్యాటర్న్స్ మరియు కాంప్లెక్స్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా దీంట్లో క్యాండిల్ స్టిక్స్ యొక్క ఇంటర్నల్ థియరీ, ఎక్స్టర్నల్ ట్రెండ్ అండ్ సబ్ ఇంటర్నల్ ట్రెండ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇది ప్లస్ ఛానల్ గురించి మాట్లాడుకున్నాం. ఛానల్ గురించి అంటే 9 o'clock ఛానల్, 10 o'clock ఛానల్, 7 o'clock ఛానల్ గురించి మాట్లాడుకున్నాం. ప్లస్ అదే విధంగా మూవింగ్ యావరేజ్ గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం. ప్లస్ దానితో ఈ ప్రైజ్ యాక్షన్ రీడ్ చేయడం గురించి నేర్చుకున్నాం. అయితే ఈ 4 వీడియోలు కూడా ప్రైజ్ యాక్షన్ లో భాగంగానే చెప్పుకున్నాం. అయితే మనం ఈ రోజు ఏం చేద్దామంటే ప్రైజ్ యాక్షన్ లో అసలుకి మళ్ళా అంటే ఆల్రెడీ నేను చెప్పుకున్న వీడియోలోనే ఇప్పుడు చెప్పుకున్న సిస్టంలోనే కొంచెం డీప్ గా చెప్పుకుందాం. మళ్ళీ మనం ప్రైస్ ని యాక్చువల్గా దీన్ని ఎలా రీడ్ చేస్తాం? ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఓపెన్ ఇది అండ్ క్లోజ్ ఇది, హై ఇది, లో ఇది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అంటే ఒక క్యాండిల్ స్టిక్స్ యొక్క ఇంటర్నల్ థియరీ ప్రకారము మనం ఎలా అయితే ప్రైస్ ని రీడ్ చేస్తామో అంటే ఓపెన్ ఇక్కడ అయ్యింది, లో క్రియేట్ చేసింది, ప్లస్ హైకి వెళ్ళి మళ్ళా ఈ ఏరియాలో క్లోజ్ చేసింది. అంటే ఇది టాప్ ఆఫ్ దాన్ని హై అని చెప్పుకుంటాం కదా. దీన్ని మనం ఈ క్యాండిల్ ఎలా అయితే ఇది ఇంటర్నల్ గా రీడ్ చేస్తాం, మనం ఇలా గ్రాఫ్ లా ఒక లైన్ లా గీసుకున్నామో దీనిలోనే చాలా విషయం మనకు అర్థం అవ్వాలి. ఎట్లా అయితే మనం క్యాండిల్ గా అనలైజ్ చేసుకుంటాం, మనం హై రైస్ ఫామ్ చేసుకుంటాం లేదా లోస్ ఫామ్ చేస్తాం, మనం ఎలా అయితే రీడ్ చేస్తామో దీనిలో కూడా ఒక క్యాండిల్ ఇంటర్నల్ థియరీ ఎట్లా అర్థం చేసుకుంటామో అదే విధంగా ప్రైజ్ యాక్షన్ మొత్తం కూడా క్యాండిల్ స్టిక్స్ లాగా అర్థం చేసుకోవాలి. అంటే ఎలా అంటే నేను క్యాండిల్ అయితే బాడీ అది ఇది కదా, బాడీ అంటే ఇది ఏడు ఓపెన్ అయింది, ఏడు క్లోజ్ అయింది. ఇది సపోర్టికల్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే రీసెంట్ గా ఓపెన్ అయినది క్లోజ్ అయిన ప్రైజుల్ని ఆధారం దాని మీద మన మైండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ ఏరియాను మనం గమనించాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక క్యాండిల్ స్టిక్స్ ని మనం ఎలా అయితే ఇలా ప్రైజ్ ని రీడ్ చేస్తామో అదే విధంగా ఒక ట్రెండ్ ని కూడా మనం అదే విధంగా అంటే ఇలాంటి క్యాండిల్స్ అన్నిటిని కూడా ప్రైజ్ ని ఈ విధంగా రీడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చిన ప్రైజ్ మళ్ళా 5కి వెళ్ళి ప్రైజ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఒక సపోర్టికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ ఏరియాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ జరిగి ఇక్కడికి వచ్చిందంటే మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ ఏరియాను మనం సపోర్ట్ గా ఫీల్ అవుతున్నాం. ఈ ఏరియాలో మనం సెల్ ఆర్డర్ తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే ప్రీవియస్ హై ఇది, ప్రీవియస్ లో ఇది. ప్రీవియస్ ఈ లోని బ్రేక్ చేయండి, ఇది అప్ ట్రెండ్ లో ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేస్తాం. అంటే ప్రైస్ ఒకవేళ రిటర్న్ అయ్యి ఎప్పుడైతే దీన్ని ఈ మన సపోర్ట్ గా ఫీల్ అవుతున్నాం కదా, ఈ సపోర్ట్ బ్రేక్ చేసి పైకి వెళ్తుందో మార్కెట్ ఆల్రెడీ అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇది లో అనుకుంటే ఇది హై కదా, ఇప్పుడు ఇది హై రై క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ సెల్ ఆర్డర్ తీసుకోము. ఎప్పుడైతే ఈడ క్యాండిల్ క్లోజ్ చేసి ఈ ఏరియాని క్లోజ్ చేసిన క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో అంటే ఒక రెడ్ క్యాండిల్ ఇలా వచ్చిన క్యాండిల్ని రెడ్ క్యాండిల్ అనుకుంటే గ్రీన్ క్యాండిల్ ఇలా ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో మనం బై ఆర్డర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ లో హై రైస్ క్రియేట్ చేస్తాం అనమాట. హై రైస్ క్రియేట్ చేసుకుంటాం, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఈ ఏరియాలో బై ఆర్డర్ తీసుకోము. మనం కన్ఫర్మ్ ఎక్కడ చేసుకుంటాం అంటే ఈ సపోర్టికల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే అప్పటి వరకు మనం బై సైడే చూస్తాం. ప్రీవియస్ లోని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ ఏరియాని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం సెల్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అది సెల్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అదే విధంగా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది అనుకున్నాం. డౌన్ ట్రెండ్ లో ఉంది మార్కెట్, ఇలా మూవ్ అవుతా ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఈ ఏరియాని మనం రెసిస్టెన్స్ గా తీసుకుంటాం. రెసిస్టెన్స్ గా తీసుకున్న తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తా ఉంది. డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ఏరియాని బ్రేక్ చేసిందంటే ఇది న్యూట్రల్ పాయింట్ అనుకుంటే ఇది లో కదా, ఇది లోయర్ హై, ఇది లోయర్ లో అవుతుంది.
అంటే మనం ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ ఇది ప్రీవియస్ ఇది లో, ఇది హై కదా. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ అనేది ట్రెండ్ రివర్సల్ జరుగుతున్నట్టుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనం హై ఇంకా మనం ఇక్కడ డౌన్ సైడ్ చూడకూడదు. మార్కెట్ ఫాలో అవుతున్నా సరే ఈ లోన్ బ్రేక్ చేసే వరకు మనం డౌన్ సైడ్ చూడము. ఎందుకంటే ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి ఒకవేళ మార్కెట్ ఇట్లా వచ్చినా ఇక్కడికి వచ్చి ఇది రెసిస్టెన్స్ గా ఫీల్ అవుతాం కదా. ఇది రెసిస్టెన్స్ గా అని చెప్పి ఇక్కడ నుంచి రాగానే బై చేయడం కరెక్ట్ కాదు. ప్లస్ ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ ఇది బ్రేక్ అయినంత మాత్రం డౌన్ ట్రెండ్ కాదు. ఎందుకంటే ఇది ప్రీవియస్ అయిన ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ ట్రెండ్ అనేది రివర్సల్ జరుగుతున్నప్పుడు మంచి పాయింట్ చూసి మనం బయింగ్ ఆర్డర్ చూడాలన్నమాట. దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఒకవేళ మార్కెట్ అనేది ఒక పైకి మూవ్ అయ్యి ఈ ఏరియాని బ్రేక్ చేసి మార్కెట్ కానీ మూవ్ అవుతే మనం ఈజీగా బై ఆర్డర్ తీసుకోవచ్చు. ఎందుకంటే ట్రెండ్ రివర్సల్ జరిగింది కాబట్టి. లేదా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్ చేసినప్పుడు ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసినప్పుడు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ రివర్సల్ జరిగి ఈ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి 90% అక్యూరెన్సీ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది హై క్రియేట్ చేసింది. ఇక్కడ హై క్రియేట్ చేసిన మార్కెట్ ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత ఇది ఈ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి మనం డౌన్ సైడ్ చూడం, అప్ సైడే చూస్తాం మార్కెట్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ ఏరియాని దాటి పైకి వెళ్తుంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ మార్కెట్ అనేది ఇది రెసిస్టెన్స్ గా తీసుకొని డౌన్ సైడ్ వచ్చి ప్రీవియస్ లోన్ బ్రేక్, ఇది ఇంటర్నల్ ట్రెండ్, ఇది ఎక్స్టర్నల్ ట్రెండ్. ఇంటర్నల్ ట్రెండ్ లో ఇది రెసిస్టెన్స్ గా తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాల్ జరిగి ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసినట్టు ఇక్కడ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి మనం డౌన్ సైడ్ చూస్తాం. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. లేదు ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ అనేది డబుల్ బాటం తీసుకొని, అంటే డబుల్ బాటం అంటే ఇక్కడ మార్కెట్ మళ్ళా ఇక్కడ రివర్స్ అయ్యి ఎప్పుడైతే ఈ ఏరియా బ్రేక్ చేసిందో డెఫినెట్లీ షూర్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనమాట మార్కెట్ ని. అంటే మనం ప్రైస్ ని ప్రీవియస్ హైని లోన్ క్లోజ్ చేస్తే డౌన్ ట్రెండ్ అని, హైని క్లోజ్ చేస్తే అప్ ట్రెండ్ అని, రివర్సల్ ని మనం అర్థం చేసుకోగలిగారు అనమాట. అలా ఉంటుంది అనమాట. వీటిలో ఈ ప్రైస్ హిడెన్ లాజిక్ తో మనకి రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ రకరకాల ప్యాటర్న్స్ ద్వారా మనం ప్రైస్ ని అర్థం చేసుకుంటే ఈజీగా మనం బై సెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూద్దాం. ప్రైస్ ఎక్కడ ఉందనుకుంటే ప్రైస్ మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ మార్కెట్ మళ్ళా ఇక్కడ నుంచి డౌన్ అయింది అనుకుంటే మార్కెట్ మనం ప్రైస్ యాక్షన్ లో ఏం పేరు పెట్టుకుంటాం అంటే ఇది లో, ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈక్వలెంట్ లో అంటాం. ఈక్వలెంట్ లో అని చెప్తాం. ఇది లో అయితే ఇది ఈక్వలెంట్ లో, ఇది హై అనుకుంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి మామూలుగా ఇది ప్రైస్ యాక్షన్ లో దీనికి ఈక్వలెంట్ లో పెట్టుకుంటాం. అదే ప్యాటర్న్ లో అయితే డబుల్ బాటమ్ అంటాం. ఇది ఫస్ట్ బాటమ్, ఇది డబుల్ బాటమ్ అని చెప్తాం. ఇక్కడ నుంచి ప్రైస్ మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తే మనం ఏం చేస్తాం, హై ఇది ఈక్వలెంట్ హై అని ప్రైస్ యాక్షన్ లో మనం నేమ్ ఇచ్చుకుంటాం, ఈక్వలెంట్ హై. కానీ ప్యాటర్న్ రూపంలో దీన్ని డబుల్ టాప్ అని చెప్తాం, డబుల్ టాప్. అదే విధంగా మళ్ళా వస్తే ఈక్వలెంట్ డబుల్ ఈక్వలెంట్ లో అని చెప్తాం. లేదా ఇది ట్రిపుల్ బాటమ్ అని చెప్తాం, ట్రిపుల్ బాటమ్. అదే విధంగా పైకి వస్తే ఇక్కడ ట్రిపుల్ టాప్ అని చెప్తాం. ఇట్లా ప్రైజ్ ని మనం ఈ ప్రైజ్ ని ఈ ఏరియాలో ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇది మనకి ఇది ఏ ఛానల్ లో ఉంది. ఛానల్ అంటే యాక్చువల్ గా మనము ఛానల్స్ గురించి కూడా మన ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. 9 o'clock ఛానల్ గురించి అక్కడ ఈ వీడియోలో. అంటే 9 o'clock ట్రెండ్ లైన్ ఉంటుంది, 8 o'clock ట్రెండ్ లైన్ ఉంటుంది, 7 o'clock ట్రెండ్ లైన్ ఉంటుంది. అదే విధంగా 10 o'clock ట్రెండ్ లైన్, 11 o'clock ట్రెండ్ లైన్ ఉంటుంది. అంటే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ ఉంటుంది. ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, హై రైస్ క్రియేట్ చేస్తా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయితే దీనికి ఒక ట్రెండ్ లైన్ ఇచ్చుకున్న తర్వాత ఈ ట్రెండ్ లైన్ అనేది ఏ ఛానల్లో ఉంది, అంటే 7 o'clock ఛానల్ ఉంది. 7 o'clock ఛానల్ ఏంటంటే ప్రైస్ అనేది స్టీప్ గా పైకి వెళ్తున్నట్లు అంటే ఇది ఎలాంటి ప్రైస్ అనేది ఇలాంటి ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉండదు. ఎందుకంటే దీంట్లో ఫాల్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట.
దీనికి 7 o'clock ట్రెండ్ లైన్స్ అని పెట్టుకుంటాం. ప్రైస్ అనేది ఈ ఏరియా ఒక సపోర్ట్, ఈ ఏరియా ఒక సపోర్ట్ గాను, ఈ ఏరియా ఒక సపోర్ట్ గా మనం తీసుకుంటాం. కానీ ఇది కరెక్ట్ సపోర్ట్ తీసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రైస్ అనేది ఒకవేళ ప్రైస్ అనేది దీంట్లో రకరకాల ప్యాటర్న్స్ వస్తాయి రీడ్ చేస్తే. ఈ ప్రైస్ అనేది ఐ రైస్ క్రియేట్ చేస్తుంది. ఐ రైస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మార్కెట్ అనేది ఈ సపోర్ట్ ను బ్రేక్ చేసింది. ఈ సపోర్ట్ ను బ్రేక్ చేసినంత మాత్రమే ఇది డౌన్ ట్రెండ్ అవ్వలేదు. డౌన్ ట్రెండ్ కాకుండా మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేసిందో అప్పుడు మాత్రమే మనం ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది ట్రెండ్ రివర్సల్ జరిగినట్టు. మార్కెట్ ట్రెండ్ రివర్సల్ జరిగిందంటే ఇక్కడ బై చేయమని కాదు. మార్కెట్ అనేది ఒకవేళ పైకి వెళ్తే ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ జరిగి ఈ లోన్ క్లోజ్ చేసినట్టు ఖచ్చితంగా డెఫినెట్లీ మార్కెట్ అనేది న్యూట్రల్ పాయింట్ కి వస్తుంది అనమాట. అదే విధంగా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళా ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే ఇది ట్రెండ్ లైన్ లిక్విడ్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి ఈ లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ ఏరియాలో చూద్దాం, ఇక్కడ మార్కెట్ అనేది ఇట్లా బ్రేక్ చేసిన తర్వాత ఒకవేళ మార్కెట్ అనేది ఇట్లా హై రైస్ ఫామ్ చేస్తాం, మళ్ళీ మార్కెట్ వెళ్ళినా సరే ఇది ఎక్స్టర్నల్ ట్రెండ్ అనేది ఇది లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ట్రెండ్ అనేది లోవర్ సైడే చూడాలి. మార్కెట్ ఒక ఇంటర్నల్ ట్రెండ్ లో హై రైస్ క్రియేట్ చేస్తున్నా ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ప్రైస్ ని రీడ్ చేసుకుంటా మనము దాంట్లో ఇంటర్నల్ థియరీని అర్థం చేసుకోగలిగితే మనం ఈజీగా ప్రాఫిట్ లో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రైస్ ని 5 minutes లో రీడ్ చేద్దామా? నేను యాక్చువల్ చూడలే, అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ విధంగా ప్రైస్ రీడ్ చేయడం వస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఈ వీడియోలు చూడలేదో ఒకసారి చూడండి. ప్రైస్ యాక్షన్ లో ఈ క్యాండిల్ స్టిక్స్ యొక్క ఇంటర్నల్ థియరీ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఇంటర్నల్ థియరీ ఎలా ఉంటుంది? సింపుల్ ప్యాటర్న్స్ అంటే కాంప్లెక్స్ ప్యాటర్న్స్. సింపుల్ ప్యాటర్న్స్ అంటే సింగిల్ క్యాండిల్స్ వస్తాయి. కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అంటే డబుల్ క్యాండిల్ ని ఎలా రీడ్ చేసుకోవాలనుకుంటుంది. అదే విధంగా ఇది క్యాండిల్ స్టిక్స్ ఇంటర్నల్ ట్రెండ్ ఏంటి, ఎక్స్టర్నల్ ట్రెండ్ ఏంటి, సబ్ ఇంటర్నల్ ట్రెండ్ గురించి అనమాట. దీంట్లో ఛానల్స్ 9 o'clock ఛానల్, 8 o'clock ఛానల్, దానికి ఉన్న ప్రాబిలిటీ ఏంటి అనేది దీని గురించి చెప్పాను. అదే విధంగా మూవింగ్ యావరేజ్ గురించి ఇందులో చెప్పాను. ఈ వీడియో చూడండి. ప్లస్ ఆల్రెడీ ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, కానీ ఈ 4 వీడియోలు చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది ఇప్పుడు అవన్నీ కలుపుకొని సింపుల్ గా చెప్పుకున్నాం ఈ వీడియో. ప్లస్ ఈ రోజు ఒకసారి చూద్దాం. ఈ రోజు మనం రీడ్ చేద్దాం ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఎలా జరిగిందో. అంటే ప్రైస్ యాక్షన్ రీడ్ చేయడం వస్తే కొంచెం ఈజీ అయిపోయింది మనకి. అది ఎంట్రీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రైస్ యాక్షన్ వస్తే. ఈ రోజు మామూలుగా కొంచెం చెప్పుకుందాం. యాక్చువల్ న్యూస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రైస్ అనేది రీడ్ చేద్దాం. ఎక్కడి నుంచి న్యూట్రల్ పాయింట్ అనుకుని రీడ్ చేద్దాం. యాక్చువల్ గా ఇక్కడికి వెళ్ళింది మార్కెట్. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసి మళ్ళీ ఎప్పుడైనా బ్రేక్ అవుట్ జరిగి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ క్యాండిల్ వచ్చింది కాబట్టి డౌన్ సైడ్ క్రియేట్ చేసింది. మార్కెట్ ఎంపడినాయి. ఈ ఏడు చూడండి డబుల్ టాప్ చేసింది. డబుల్ టాప్ చేసిన మార్కెట్ ఇది ఏంది? దీని న్యూట్రల్ పాయింట్ అనుకుంటే ఇది హై అవుతుంది. హై, అదే విధంగా హైలో హైయర్ లో, హైర్ హై, దీనికి హైర్ లో, ఇలా నేమ్ తీసుకుంటాం. మనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ హై కదా, హై వచ్చిన తర్వాత ఈక్వలెంట్ హై వచ్చింది ఇక్కడ, అంటే డబుల్ టాప్ వచ్చింది. ఈక్వలెంట్ హై డబుల్ టాప్ అన్నమాట. డబుల్ టాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ రివర్సల్ తీసుకొని మళ్ళీ మార్కెట్ వస్తుంది. అంటే ఈ ఏరియా చూడండి, యాక్చువల్ మనకి ఇంకా ట్రెండ్ రివర్సల్ జరగలేదు. ఎందుకంటే హై రైస్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ ట్రెండ్ లో డబుల్ టాప్ జరిగింది. మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈక్వలెంట్ లోకి వచ్చింది. లోకి వచ్చిన తర్వాత ఇంటర్నల్ ట్రెండ్ మార్కెట్ అనేది పైకి అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళా ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అప్ సైడ్, మళ్ళీ ఇది క్లోజ్ చేయలేదు కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది. మార్కెట్ ఇట్లా ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మార్కెట్ చూడండి ఒకసారి. ఈ రోజు మార్కెట్ ఏం జరిగింది? ఇక్కడ ఏర్పడింది మార్కెట్. ఇక్కడ డబుల్ టాప్ చేసి మార్కెట్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ డబుల్ బాటమ్ చేసింది. డబుల్ బాటమ్ చేసి మార్కెట్ అనేది హై
అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్నల్, ఇది ఇంటర్నల్ థీమ్, ఇది ఇంటర్నల్, ఈ ఏరియాలో ఇంటర్నల్ ట్రెండ్ జరిగింది. ఏం జరిగింది? ఐ క్రియేట్ చేసింది, ఐలో క్రియేట్ చేసింది, పైకి వెళ్ళింది. ఇలాంటి బ్రేక్అవుట్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో, ఇది ఈ జోన్ అనేది బ్రేక్అవుట్ అయిందో మనం అప్ సైడ్ చూస్తాం. కానీ మార్కెట్ అనేది ఇమీడియట్ గా ఈ క్యాండ్ ని బ్రేక్ చేయలేదు కాబట్టి మనం ఈ క్యాండ్ ని బ్రేక్ చేసినట్టే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాండ్ లో బ్రేక్ చేసిందో మనం ట్రెండ్ రివర్సల్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ లోన్ బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ అనేది ఈ లెవెల్ కి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మార్కెట్ ఒకవేళ మార్కెట్ రేపు అనేది ఈ లోన్ బ్రేక్ చేసిందంటే మార్కెట్ డెఫినెట్లీ షూర్ దట్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, న్యూట్రల్ పాయింట్ కి వచ్చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేసి హై రైజ్ క్రియేట్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ లెవెల్లో మల్టిపుల్ వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఈ విధంగా ప్రైస్ ట్రీట్ చేయాలి. మళ్ళీ ప్రైస్ యాక్షన్ గురించి పూర్తిగా ఒక రోజు మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.